ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. యూట్యూబ్ మాధ్యంగా చూస్తున్నటువంటి జిజ్ఞాసులందరికీ కూడా తొలి ఏకాదశి శుభాశీస్సులు. ఇది ఆషాఢమాసం అనేకమైనటువంటి అనుష్ఠానాలు చేస్తుంటారు. ఈ 17వ తారీఖు నుండి అంటే ఈరోజు జూలై 17, 2024 నేను గతంలో కూడా చెప్పినాను, చాతుర్మాస్య దీక్ష నేటితో ప్రారంభం అవుతుందని గృహస్థులు కూడా చేస్తారు. ఇప్పుడు మనకి గురు పౌర్ణమి వరకు ఇది గురు మహోత్సవాలు చేస్తూ ఉంటారు. ఈ గురు మహోత్సవాలు చాలా ఉత్కృష్టమైనటువంటి గురుతత్వం అనేటటువంటిది ఆధ్యాత్మిక జీవనం గడిపేటటువంటి వారు, గురూపదేశం తీసుకున్నటువంటి వారు, గురువు అనేటటువంటి వారి గురించి 4 మాటలు మనం ఈ వీడియోస్ ద్వారా తెలుసుకుంటాం. ఏదో 4 నాకు తెలిసినటువంటి విషయాన్ని మీ అందరి ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. మనకు గురువు అనగానే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేటటువంటి శ్లోకం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మనం ఈ యొక్క గురుమంత్రాన్ని మనం అందరం కూడా పఠిస్తూ ఉంటాం. ఇది మనకు గురుగీతలో కనపడుతుంది, ఈ ఉత్కృష్టమైనటువంటి మంత్రం. ఇక్కడ మనకు గురు బ్రహ్మ అని అన్నాడు. బ్రహ్మ ఏం పని చేస్తాడు? సృష్టిస్తాడు. అలాగే జ్ఞానము అనేటటువంటి బీజాన్ని స్థాపన చేసేటటువంటి వాడు ఎవడంటే అతను గురు బ్రహ్మ. కేవలము బీజం నాటితోనే సరిపోతుందా? ఏం చేయాలి? దానికి మనం నీరు పోస్తున్నప్పుడే అది వృక్షంగా మారుతుంది, మొలకెత్తుతుంది. అలాగే బీజం నాటిన వెంటనే ఏం చేయాలి? బోధ అంటే వేదాంత విచారణ, తత్వజ్ఞానం ఇత్యాదివన్నీ బోధ అనేటటువంటి జలాన్ని చల్లుతూ ఉంటాడు. కనుక ఆయన ఏమన్నారు? విష్ణువు అన్నారు. విష్ణువు చేసేదేంది? పోషకుడు. బ్రహ్మ సృష్టిస్తే విష్ణువు ఏం చేస్తాడు? పోషిస్తాడు కదా. అలాగే పోషణ ఎప్పుడు ఉంటుంది? వేదాంతం వినగానే ఇప్పుడు నాయన ఇది మాయ అని అన్నాడు అనుకోండి. ఈ మాయ అనేటటువంటి బీజం నాటిన వెంటనే సరిపోతుందా? లేదు. తత్సంబంధమైనటువంటి వేదాంత విచారణ వారికి అందిస్తూ ఉంటాడు శిష్యులకు. కనుక బోధ అనేటటువంటిది నిరంతరం ఉండాలి, సాంగత్యం ఉండాలి, గురు సాంగత్యం. అప్పుడేమవుతుంది? ఆ జలము అనేటటువంటిది చల్లుతున్నప్పుడు, బోధ అనే జలాన్ని మనం చల్లుతున్నప్పుడు వృక్షం ఏమవుతుంది? ఎదుగుతుంది. అలాగే ఇక్కడ గురుదేవో మహేశ్వర అన్న ఏమవుతుంది? జ్ఞానం అనేటటువంటి ఫలం, దానికి విజ్ఞానం అనే ఫలం. ఇప్పుడు చూడండి, బ్రహ్మ ఏం చేశాడు? బీజం నాటాడు. అంటే నాయన ఈ జగత్తంతయు కూడా సర్వం భ్రాంతి జనితము అని ఒక మాట అన్నాడు అనుకోండి. దానికి సంబంధించినటువంటివి విష్ణువు పోషిస్తున్నాడు కాబట్టి గురువు విష్ణువు అయినాడు. మహేశ్వరుడు జ్ఞాన ఫలం వస్తుంది. ఆ వృక్షానికి ఏమొస్తుంది? జ్ఞాన ఫలాన్ని ఇచ్చేటటువంటి వాడు మహేశ్వరుడు. కనుక గురువే సాక్షాత్ పరబ్రహ్మ అన్నాడు. ఇక్కడ పరబ్రహ్మ అంటేది శబ్దంలో పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఏదైతే శబ్దం ఉందో, సృష్టి ఎక్కడి నుంచైతే వస్తుందో, ఎక్కడ లయమైపోతుందో పరాస్థానం అన్నారు దాన్ని. ఇప్పుడు ఈ వాక్కు రావటానికి ఒక పరాస్థానం ఉంటుంది. ఇప్పుడు వినపడేటటువంటి వాక్యేమిటది? పశ్యంతి. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి వింటున్నాము. దీనికి ముందు నేను మైండ్లో ప్రిపేర్ అవుతాను.
ఆ ప్రిపేర్ ముందుకు హృదయంలో ఉంటుంది, ఆ హృదయానికి ముందు మూలాధారంలో ఉంటుంది. ఇట్లా పరాశక్తి అంటే పరాస్థానం అని, అదే బ్రహ్మము అన్నాడు. బ్రహ్మము అన్నాడు. బ్రహ్మం అంటే ఏమిది? నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, ఆకాశము, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా ఏమవుతాయి? లయించిపోతాయి. ఎక్కడ? బ్రహ్మములో లయించిపోతాయి. సమస్తాన్ని తనలో ఇముడ్చుకునేటటువంటి. అందుకని నిశ్శబ్దం. శబ్దం లేకపోతే ఏమైంది? ప్రపంచమే లేదు. నువ్వు మౌనంగా ఉండాలని అనుకుంటావు, నీ మనసు ఎన్ని ఆలోచనిస్తుంటుంది, ఎంత మదన పడుతూ ఉంటుంది. ఆ మనసు కూడా ఏమవుతుంది? అక్కడ మౌనమైపోతుంది. ఇక శబ్దం ఉండదు. శబ్దం లేకపోతే ప్రపంచమే లేదు. అలాంటిది గురు ఏవ పరమేశ్వర. ఇది గురు సాక్షాత్ పరబ్రహ్మ. అలాంటి పరబ్రహ్మకి నమస్కరిస్తున్నాను. ఎంత గొప్ప మాట అండి. అంటే ఏమిటి? బోధ అనేటటువంటి, అంటే జ్ఞానాన్ని బీజం నాటినటువంటి వాడు బ్రహ్మ అయితే, దానికి బోధ అనేటటువంటి జలాన్ని పోసేవాడు విష్ణువు అయితే, ఆ జ్ఞాన ఫలితం ఏదైతే విజ్ఞాన ఫలం లభిస్తుందో అది మహేశ్వరుడైతే, ఈ మూడు కూడా కలిపి సాక్షాత్తు పరమ బ్రహ్మము అని చెప్తున్నాడు. అర్థమవుతుంది కదా. ఇక మనము ఈ గురు అనేటటువంటి శబ్దానికి మనకు గురుగీత ఏం చెప్తుంది? గుకారశ్చందకార, గుకారశ్చ అంధకార స్యాత్ రుశబ్దస్థ నిరోధక. అంధకార నిరోధిత్వాతు గురు ఇత్యభిధీయతే అంటున్నాడు. అంటే అంధకారాన్ని పూర్తిగా తొలగించి విజ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వాడు, పరబ్రహ్మస్వరూపుడైనటువంటి వాడు గురువు. కనుక స్కాంధ పురాణంలో చూడేమంటుందంటే, మనం గురువుల్ని ఎంచుకునేదానికి తర్జన మర్జన పడుతుంటాం. మనం డాంభికాలనే చూస్తాం. మహిమలున్నాయా అంటారు. ఏమిటండి మహిమ? గారడి విద్యను చూసి మోసపోతావా? అదే ఇక చెప్తాను. ఆచార్య ఏవ సంసార మోహచక్ర ప్రద ఉచ్యతే. ఆచార్యో నామ వేదాంత విచారణే ఆత్మేధిన అన్నారు. ఇక్కడ చూడండి, వేదాంత విచారణ చేత ఆత్మజ్ఞానాన్ని తన్నాశ్రయించినటువంటి శిష్యులకు బోధించేటటువంటి వాడు గురువు. ఆత్మజ్ఞానం తెలియదా? వాడు గురువు అనేటటువంటి నామానికి సరి అయినటువంటి వాడు కాదు అని మనకు పురాణం చెప్తుంది. మోహమైనటువంటి విషయాలు చెప్పరు వాళ్ళు. అర్థించినప్పుడు ఏం చేస్తారు? వెంటబడుతుంటారు. స్వామి మాకు రెమెడీస్ చెప్పండి, అది చెప్పండి, ఇది చెప్తుండే అనుకుంటే ఏం చెప్తులేదు. రెమెడీస్. అసలైనటువంటి వాడు నేను ఎవరు, ఈ దేహం ఏమిటి, నేను ఎందుకు వచ్చినాను, నా కర్తవ్యం ఏమిటి, నేనేం చేయాలి ఇత్యాది విషయాలు ఎవరు అడగరు. తుచ్చమైనటువంటి వదిలి వెళ్ళేటటువంటి సంసార విషయాలు, లక్ష్మి కావాలి, ధనం కావాలి, సంపద కావాలి, యశస్సు కావాలి. దేనికండి ఇవన్నీ? తగలేయటానికే. అది కాదు. వేదాంత విచారణ చేసినటువంటి వాడు, ఆత్మతత్వాన్ని అనుభవించినటువంటి వాడు, శిష్యులకు బోధించేటటువంటి వాడు. ఆ బోధన వల్ల ఏమవుతుంది? ఆత్మజ్ఞాన బోధన చేత ఏమవుతుంది? జనన మరణమైనటువంటి ఈ సంసార చక్రం చూశారు. ఈ చక్రాన్ని నుండి తప్పించుకుంటాడు వాడు. చక్రాన్ని నుండి తప్పించుకొని ఆనందమైనటువంటి తన యొక్క నిజస్థితికి, ఏ స్థితినైతే నువ్వు మర్చిపోయి తిరుగుతున్నావు, భ్రమిస్తున్నావు, భ్రమర కీటకం వలె భ్రమిస్తున్నావు, సంసార చక్రంలో పడి దాన్ని సమూలంగా నిర్మూలించేటటువంటి వాడు.
అలాంటి గురువు గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఇక యోగ శిఖోపనిషత్తు ఉన్నది. దాంట్లో ఏం చెప్తున్నారు? నా గురోరధికం కశ్చిత్ త్రిలోకేషు విద్యతే దివ్య జ్ఞానోపదేష్టారం దేశికం పరమేశ్వరం పూజయే తత్సారయే భక్త తస్య జ్ఞాన ఫలం లభేత్ అని మనకు యోగ శిఖోపనిషత్తు చెప్తుంది. 3 లోకాల్లో ఎవరైనా పూజింపదగిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే అది కేవలం గురువే. అంటే దివ్య జ్ఞానాన్ని ఉపదేశించేటటువంటి వాడు, దివ్యమైనటువంటి జ్ఞానాన్ని జ్ఞానం అంటే ఏమిటి? మనం పూర్వం చెప్పుకున్నాం, అభేద దర్శనం జ్ఞానం అన్నాడు. భేదభావాన్ని పూర్తిగా తొలగించి ఆత్మస్థితిని నీకు అందించేటటువంటి వాడు గురువు. అతనే పరబ్రహ్మస్వరూపుడుగా గురువుని కంటే నా గురోరధికం, గురువుని కంటే మించినటువంటిది మరొకటి లేదు. మీరు లఘువులు గురువులని విని ఉంటారు కదా. లఘువు అంటే చిన్నది, గురువు అంటే పెద్దది. ఇక్కడ ఈ చరాచర ప్రపంచాన్నంతా కూడా నిండినటువంటి వాడు గురుస్థానం అంటే పెద్ద స్థానం అన్నమాట. ఆ గురుస్థానం అని కాబట్టి అలాంటి సద్గురువుని భక్తితో పూజించాలి, భక్తితో పూజించాలి. భక్తితో పూజించడం అంటే ఏమనర్థం? అక్కడ గురువు స్వశరీరుడై ఉండాలి. గతించిపోయిన వాళ్ళు నీకు గురువు కాదు, వాళ్ళు ప్రాతస్మరణీయులు. జగద్గురు ఆది శంకరాచార్యులు వారు అన్నారు, వారు నీకు సద్గురువా? కాదు. వారేమిటి? మనకు ప్రాతస్మరణీయులు, స్మరింపదగినటువంటి వారు. గురువు అని అనలేము. ఎందుకని? ఆయన స్వగురువు కాదు. స్వగురువు అనేటటువంటి వాడేంది? స్వశరీరంతో ఉంటాడు. చూడండి, దివ్యంగా ప్రకాశిస్తున్నటువంటి ఒక దీపాన్ని ఫోటో తీసి ఇంట్లో అతికించినాం. ఆ ఫోటో ఏముంది? వెలుగులు చిమ్ముతూ ఉన్నట్టుంటుంది కదా. కరెంటు పోయింది, వెలుగిస్తుందా? అది ఫోటో పెట్టావు కదా, వెలుగిస్తుందా? ఇవ్వదు. ఎందుకని? అది కేవలం ఫోటో మాత్రమే. కానీ ప్రత్యక్షంగా నువ్వు వెలిగించినటువంటి దీపము అది ప్రకాశిస్తుంది. కనుక ఆత్మానుభూతిని రంగరించుకున్నటువంటి వాడు బోధించగలడు. అందుకని స్వశరీరుడైనటువంటి వాడిని సద్గురు అనాలే కానీ మాకు అలా ఆయన సద్గురు అండి, ఈయన సద్గురు అండి, ఆయన గతించిపోయినాడండి, ఆయన నేను ఫాలో అవుతున్నాను, ఇవన్నీ వెర్రి మాట. సద్గురువు తన యొక్క శక్తిని, ఆత్మానుభూతిని, ప్రాణశక్తిని శిష్యులకు దారబోస్తాడు. శిష్యులకు బోధ అనేటటువంటి దాన్ని అర్థమవుతుందా? అక్కడికి వెళ్ళకరా, అక్కడ భయంకరమైన స్థితులు ఉన్నాయి, స్థితిగతులు ఉన్నాయి అని నీకు హెచ్చరించి చెప్తాడు. నేను పోతానంటే అది నీ కర్మ. అలాగే వేదాంత విచారణ చేతనే స్వయం బ్రహ్మస్వరూపుడైనటువంటి నువ్వు నిన్ను తెలుసుకునేదానికి కేవలము బోధ మాత్రమే, వేదాంత శ్రవణ మాత్రమే నీకు ఆ స్థితికి తీసుకెళుతుంది. అర్థమవుతుందా? కనుక ఈ ఆషాఢమాసం పౌర్ణమి వరకు, గురు పౌర్ణమి వరకు మనం గురువు యొక్క వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. 10 మంది వినండి చాలు నాకు. అయ్యో నాకు వ్యూస్ రావటం లేదని నాకు చింత లేదు. ఎందుకంటే వినాలి అంటే పరబ్రహ్మము యొక్క అనుగ్రహం ఉండాలి వాడికి. అందరూ వెళ్ళలేరు, అందరికీ నచ్చవు కూడా. ఆడంబరాలకు అలవాటు పడిపోయి ఉన్నా. రేపు మృత్యువైన తర్వాత నేను చెప్పినాను, గరుడు పురాణాలు మొట్టమొదటిగా నిన్ను అడిగే ప్రశ్న ఏమిటి? ఈ దేహాన్ని వదిలిన తర్వాత ఏమరా నీకు గురువు ఉన్నారా అని అడుగుతారు. గురువు దగ్గర ఎప్పుడైనా వేదాంత శ్రవణం చేసినావా అని అడుగుతారు. ఏమి చేయలేదండి, తిన్నాము తొంగున్నామంటే ఇక నీకు మొదలవుతుంది. కనుక గురు వైభవాన్ని తెలుసుకోవాలి. వచ్చేటటువంటిది మహత్తరమైనటువంటి గురు పూర్ణిమ మహోత్సవం. ఈ ఏకాదశి నాడు నుండి
చక్కగా గురుగీత పారాయణం చేస్తారు. ఉత్కృష్టమైనటువంటి పారాయణ గురుగీత. గురుగీత సమం శాస్త్రం నాస్తి ఇవ భూతలే అని మనకు గురుగీత చెప్తుంది. గురుగీతకు సంబంధించినటువంటిది శాస్త్రము నాస్తి, దానికి మించిన శాస్త్రము మరొకటి లేదు లేదు లేదని ఖచ్చితంగా చెప్తుంది. చీకటి నుండి బయటికి వేసినటువంటి వాడే కదండి ఉత్తమోత్తముడు. జీవితాంతం అంధకారంలో పడిపోయినానికి వాడికి ఏంది సద్గతి, ఏంది? అలాంటి గురుతత్వం అండి ఇది. అలాంటి గురువు స్వశరీరై ఉండాలి. అంతేగాని ఇది ఆశపూర్ణం వచ్చింది, వారెవరికో మేము చేస్తామండి, మేము వారికి ఏదో అన్నదానాలు చేస్తాం. ఎవరికి కావాలండి నీ అన్నదానాలు? ఎవరికి కావాలి? నువ్వు తరించినావా లేదా? మళ్ళీ అన్నదానం చేసినావు, గొప్పగా చేసినావు, ఏమవుతుంది? ఒకవేళ అదృష్టవశాత్తు ఉంటే నీకు ఓ ఏనుగు జన్మ లభిస్తుంది. అదే దేవస్థానంలో ఏనుగై పుడతావు. దేవస్థానంలో ఏనుగుకి భక్తికి తిండికి తరుగు ఉండదు కదా, ఉంటుందా? దేవస్థానం కాబట్టి వచ్చిన వాళ్ళందరూ కూడా మేపుతుంటారు. అన్నదాన ఫలితం అంతా ఉండొచ్చు. అంటే అన్నదానం చేసేవాళ్ళని విమర్శించడం సుమా, తత్వం తెలియకుండా చేసేటటువంటివి. ఈరోజు పెట్టే అన్నదానం చేసేవారు రేపు మళ్ళీ ప్లేట్ ఎత్తుకొని వస్తాడు వాడు. శాశ్వతంగా వాడి యొక్క ఆకలి తీర్చగలిగేటటువంటిది ఏమిటా? శాశ్వతమైన ఆత్మజ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని అందించడమే ఉత్కృష్టమైనటువంటి పని. అది గురువు ఒక్కడు మాత్రమే చేస్తాడు. కనుక అట్టి గురు మహాత్ముణ్ణి ఈ 4 రోజులు మనం గురు పౌర్ణమి దాకా ఆయన్ని తలుచుకుంటూ మీ స్వగురువులను ఆశ్రయించి, అంతేగాని మా గురువుపదేశం మంత్రం ఇవ్వండి స్వామి అంటారు. చాలామంది అడుగుంటారు. కానీ వాళ్ళు మేము శిష్యులుగా గ్రహించం, ఏదో కొంతమందిని మాత్రమే. మంత్రం ఇచ్చిన తర్వాత ఇక గడపడు వాడిని శిష్యులు అనరు, అవకాశవాదులు అని అంటారు. అర్థమైందా? కనుక మరికొన్ని విషయాలు కొన్ని వీడియోల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్, ఓం తత్సత్, ఓం తత్సత్.